నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్. చంద్రగిరి ఒక పట్టణంలో ఒక కాలేజీ, బీటెక్ కాలేజీ, జేమ్స్ అనే అబ్బాయి బీటెక్ లాస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అబ్బాయిని కుల వివక్షతో, కుల వ్యవస్థతో చాలా వరకు అబ్బాయి పైన దాడి చేసి అబ్బాయిని పలుమార్లు కొట్టి హింసించి చాలా వరకు పోసి అబ్బాయికి తాపించే విధంగా ఈ క్రూరత్వం ఏర్పాటు చేసిన తోటి విద్యార్థులు, అదేవిధంగా జూనియర్ విద్యార్థులు, ఆ కాలేజీ యాజమాన్యానికి కానీ, ఆ కాలేజీలో చదువుతున్న వ్యక్తులకు కానీ, అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ తెలియజేస్తున్నాం. కుల వ్యవస్థ అనేది చాలా నీచమైన వ్యవస్థ. వాటిని ప్రతిరోజు చదువుతున్న గాడిదలు, చదువుతున్న వ్యక్తులు ఈ విధంగా కుల వివక్షతో ఒక ఎస్సీ సామాజిక వర్గం, ఒక మాల కావచ్చు, మాదిగ కావచ్చు, ఇంకా వేరే వ్యక్తులు ఇలా ప్రతిరోజు చదువుతున్న పాఠశాలలు కావచ్చు, చదువుతున్న స్కూళ్ళు కావచ్చు, చదువుతున్న కాలేజీలు కావచ్చు, ఇంకా పై చదువులు, మీ చదువులు ఎంతవరకు మీకు విజ్ఞత కల్పిస్తున్నాయి, ఎంతవరకు మీరు చదువుతున్న ఆ విధానాలకు మీరు న్యాయం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచన చేయకుండా ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించడం వల్ల సమాజానికి ఎటువంటి హితవు మీరు చెప్పడం లేదు. ఒక కుల వివక్షతోనే మాట్లాడడం, కుల వివక్షతోనే వ్యక్తులను చూడడం, కుల వివక్షతోనే సమాజ విధానంలో భాగంగా ఎస్సీ సామాజిక వర్గాన్ని తక్కువ చేయడం వల్ల ఎంతవరకు కరెక్టో ఒకసారి బాగా ఆలోచన చేయండి. ఇది అధికార పార్టీ కావచ్చు, అనధికార పార్టీ కావచ్చు, ఎవడైనా ఏ పార్టీ వాడైనా కూడా అక్కడ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, కళ్ళు మూసుకుంటారా మీరు? కళ్ళు తెరవలేదా? ఇలాంటి దారుణ సంఘటనలు జరుగుతున్నా కూడా పోలీసు వారు ఎందుకు ఎఫ్ఐఆర్ తీసుకోవడం లేదు, ఎందుకు ఫిర్యాదు తీసుకోవడం లేదో ఓసారి బాగా ఆలోచన చేయండి. ఇంత దారుణాలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాలలో కుల వివక్ష ఇన్ని విధాలుగా రూపం మాపుకుంటూ ఇబ్బందులు గురి చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఖండించలేకపోతే ఇది చాలా దౌర్భాగ్యమైన స్థితి. ఆ స్థితి గతులకు రాబోయే కాల భవిష్యత్తులో ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా చెప్తున్నా. వేరే సామాజిక వర్గాలు, వాడు ఓసీ కావచ్చు, ఇంకొక బీసీ కావచ్చు, ఇంకొకడు కావచ్చు, ఇలాంటి దారుణాలకు ఒడిగట్టే విధంగా ప్రవర్తించడం వల్ల మీ అమ్మ, మీ నాయన, మీ తల్లిదండ్రులు ఏ విధంగా మీకు గుణపాఠాలు చెప్పారా? మీకు అర్థం లేని గుణపాఠాలు మీరు చదువుకుంటారా? లేదా కొడకల్లారా మీరు ఎనుములు ఎద్దులు కాసే విధంగా ఆ కాలేజీలకు వస్తున్నారా? చదువుకుండే వ్యక్తులను ఇబ్బందులు గురి చేసే విధంగా ప్రయత్నాలు సాగించే విధంగా మీ అమ్మ, మీ నాయన, మీ అమ్మ ఏ విధంగా మీకు ఏ కులాలలో మిమ్మల్ని కనిపెంచారులా? లపుట్లమ్మిడి కొడకల్లారా, ఆలోచన చేయాలి కదా మీరు. అంత ఆలోచన చేయకుండా వ్యక్తులంత ఇబ్బంది గురి చేసే విధంగా ఇబ్బందులు గురి చేస్తుంటే ఎంతవరకు సమాజం తలదించే విధంగా ఉందో ఒకసారి బాగా ఆలోచన చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాల్లో చొరవ తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉండే, కేంద్రంలో ఉండే మినిస్టర్లు కూడా ఈ విషయాన్ని, ఇట్లాంటి విషయాలు చాలా వరకు జరుగుతున్నా కూడా కళ్ళు చూస్తుంటారు, చెవులు వింటానే ఉంటారు, కానీ బయటికి మాత్రం ఎక్కడ కూడా ఎవడు కూడా ఖండించే విధంగా మాట్లాడు, అటుపక్క వ్యక్తులకు ఖబర్దారని కూడా చెప్పరు. కాబట్టి జాగృతిలో ఎస్సీ సామాజిక వర్గంలో ఉండే విద్యార్థులు కానీ చాలా రౌడీగా, గుండాగా చలామణి అయ్యే విధంగా మీ వ్యక్తిత్వాలు ఉండాలని కూడా మరీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం.